Hi, my name is Gautam, and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharao, and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మే నెలలో తులారాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో ముఖ్యమైన గ్రహాలు మారడం వల్ల, ముఖ్యంగా గురువు ఈ తులారాశి వారికి అష్టమ స్థానంలోకి రావడం వల్ల ఇది అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు ఈ తులారాశి వారికి. అంటే అష్టమ స్థానం అన్నది ఏ గ్రహానికి కూడా అంత మంచి ఫలితం అన్నది ఇవ్వదు. ముఖ్యంగా గురువు ఇది ఆధ్యాత్మిక చింతన, శాస్త్రానికి సంబంధించినటువంటి నిగూఢమైన రహస్యాలు తెలుసుకోవడం, పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, మోక్ష మార్గంలో వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఈ అష్టమంలో ఉన్నటువంటి గురువు చాలా అనుకూలించే అవకాశం ఉంది. అంటే ఎవరైతే శేష జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో కానీ ఏదైనా ప్రశాంతమైనటువంటి ఆశ్రమంలో గడుపుదాం అనుకున్న వాళ్ళకి, ఆఫ్టర్ రిటైర్మెంట్ గడుపుదాం అనుకున్న వాళ్ళకి ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు 4, 8, 12 స్థానాలు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. 4వ స్థానం అన్నది స్వగృహం, అంటే ఉన్న ప్లేస్ నుంచి మరి తులారాశి వారికి గురువు అంత అనుకూల గ్రహం కాకపోవడం వల్ల ఉన్న ప్లేస్ నుంచి, స్వస్థానం నుంచి మార్పు రావడం జరుగుతుంది. అష్టం అన్నది ఆకస్మిక సంఘటనలకి, మనం ఒకటి అనుకుంటే దైవం వేరే విధంగా తలుచుకున్న సంఘటనలకు కారణమవుతుంటుంది. అంటే ఉదాహరణకి ఏదైనా మంచి ఆధ్యాత్మిక కేంద్రంలో, ఏదో పుట్టపర్తి లాంటి కేంద్రంలో ఒక గృహం తీసుకొని అక్కడ ఉందాం అనుకుంటే ఇది వేరే విధంగా ఆలోచించి ఏ మియాపూర్లో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలోకి చేర్చే అవకాశాలు ఉంటాయి. వ్యయస్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల, ఆల్రెడీ అక్కడ కేతు ఉండడం వల్ల ఇది మరి ఏదన్నా ఒక కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రంలో గడుపుదాం అనుకున్న వాళ్ళకి అవకాశం ఉంది. అంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. సో ఏదైనా ఇది జీవితంలో మోక్ష మార్గంలో వెళ్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదన్నా పరిశోధన రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఈ తులారాశిలో ఉన్నవాళ్ళు సినిమా రంగం, మీడియా, యూట్యూబ్, న్యూస్ యాంకరింగ్ ఇటువంటి సంస్థల్లో ఉంటూ ఉంటారు. వాళ్ళు చాలా కాలంగా ఈ రంగాన్ని ఇంప్రూవ్ చేయాలి, కొత్త విషయాన్ని కనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి అనుకోకుండా గుర్తింపు రావడం జరిగే అవకాశం కూడా ఉంది. సో ఏదైనా మరి ఇది మంచి ఫలితం ఉంటుంది, మనం తీసుకునే ప్రభావాన్ని బట్టి ఉంటుంది. కానీ ఏదైనా మంచి ఆకస్మిక మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. సో ఇక మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు ఇంచుమించుగా మనకి లాభాధిపతిగా ఉన్నటువంటి సూర్యుడితో రాష్ట్రాధిపతి శుక్రుడు ఈ నెలలో సప్తమ స్థానంలో సంచరించడం అనేది ఒక విధంగా ప్రభుత్వ అనుకూలత, అలాగే జీవిత భాగస్వామి యొక్క హోదా పెరగడం, అలాగే మనకి పార్ట్నర్షిప్ వ్యవహారాలు కొంతవరకు కలిసి రావడం, అంటే ఏదైనా అపోజిషన్ వారిదే పరిచయం అవుతుంది. సర్దుకుపోయే తత్వం ఉన్న వాళ్ళకి లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. అది భార్యాభర్తల విషయంలో కానీ, వ్యాపార పార్ట్నర్ విషయంలో కానీ కొద్దిగా, ఎందుకంటే రవి ఉచ్చులో ఉండడం, శుక్రుడు కలిసి ఉండడం వల్ల అక్కడ రవి బలవంతుడు అవుతూ ఉండడం, ఆ కారణం వల్ల అంటే రాష్ట్రాధిపతి ఎప్పుడైతే బలహీనత అయ్యాడో ఎదటివాడు మన మీద విజృంభించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది భార్య అయితే భర్త, భర్త అయితే భార్య కంపల్సరీగా పెత్తనం చేయడం జరుగుతూ ఉంటుంది. వ్యాపార పార్ట్నర్స్ అయితే వాడు చెప్పినట్టు మనం వింటేనే మంచిది. అంటే ఏదైనా సర్దుకుపోయే మనస్తత్వాన్ని ఈ నెలలో జాతకుడికి ఉంటే మంచిది.
సో ఇది ఇంచుమించుగా మనకి మే 14లో రవి అష్టమంలోకి రావడం, ఇది కూడా కొంతవరకు మరి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ వయసును బట్టి సడన్గా అనారోగ్య సమస్యలు కానీ, ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి కానీ, సకాలంలో ప్రభుత్వం వారికి చెల్లించినటువంటి పన్నులు చెల్లించకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది కానీ జరగవచ్చు. అంటే అది ఒక అవమానకరంగా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా అష్టమంలో రవి కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. మరి ఎప్పుడు మార్చి 14 తర్వాత. ఫర్ ది సేమ్ టైం నవంబర్ 19 నుంచి శుక్రుడు కూడా అష్టమ స్థానంలోకి సంచరించడం, ఇవన్నీ సో ఏదైనా మనకి ఒక నెలలో ఈ నెల మనకి చాలా బాగుంది అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా 6, 8, 12 స్థానాల్లో ఏ గ్రహం రాకుండా ఖాళీగా ఉంటేనే మంచిది. అటువంటిది ఒక 3 గ్రహాలు ఈ నెలలో ఈ తులారాశి వారికి అష్టమ భావ ప్రభావం మీద చూపించడం వల్ల కంపల్సరిగా కొన్ని అనుకోని మార్పులు, ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చి మిమ్మల్ని ఒత్తిడి చేయడం, కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు గతంలో అయినా చేయని పొరపాట్లు ఉంటే, ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉండి మర్చిపోయి ఉంటే ఒకసారి గుర్తు తెచ్చుకొని అవి చెల్లించడం అన్నది ఉత్తమమైన పని. సో ఏదైనా మొత్తం మీద కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. ఇక 6వ స్థానంలో ఈ నెలంతా కూడా కుజుడు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ అక్కడ రాహు 6వ స్థానంలో ఉండడం కొంతవరకు ఇదే రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో వారికి అనుకూలించినప్పుడు కూడా కుజుడు అక్కడ ధనాధిపతిగా 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే జాతకుడికి ఒక విధంగా రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తప్పనిసరిగా మనం చెల్లించవలసినటువంటి విషయాలు ఏదైనా ఉండడం కానీ, ఏదైనా కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక లావాదేవీలు, భూములకి స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో అనుకోకుండా చికాకులు రావడం కానీ, అది కోర్టు వరకు వెళ్ళడం కూడా జరగవచ్చు. కాబట్టి ముఖ్యంగా దగ్గర బంధువులతో, అది అన్నదమ్ములతో ఎటువంటి లావాదేవీలు ఉన్నా తర్వాత వాయిదా వేసుకోవడం మంచిది తప్ప ఈ నెలలో స్థిరాస్తి పంపకాలు కానీ, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు కానీ, రుణ సమస్యలు లాంటివి ఉంటే ఏదో కారణంగా అవి వాయిదా వేసుకుంటే బెటర్ తప్ప ఈ నెలలో సెటిల్మెంట్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా జాతకుడు కొంత ఇబ్బందులకి గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. అయితే ఇంకా మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు కేతు గ్రహం 12లో ఉండడం వలన కొద్దిగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అనవసర విషయాల్లో కలగ చేసుకోకుండా ఉండడం, ఇద్దరు గొడవ పడుతుంటే వాళ్ళ మధ్యలో సెటిల్ చేద్దామని వెళ్ళడం సాధ్యమైనందుకు విరమించుకోవడం మంచిది. ఏదైనా ఈ నెలంతా కూడా జాతకుడు హనుమాన్ చాలీస పారాయణ, అలాగే రాహుగ్రహ అనుగ్రహం నిమిత్తం దుర్గా అమ్మవారి ఆరాధన, అలాగే మరి లలితా సహస్రనామం వంటి పారాయణ చేసుకోవడం వల్ల ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటే మంచిది. స్వస్తి.